ప్రపంచంలోని ప్రత్యర్థి దేశాలపై ఏ ప్రాతిపదికన మీరు టారిఫ్లు విధిస్తారు అని ఓ మహిళా విలేకరి సంధించిన ప్రశ్నకు ట్రంప్ చెప్పిన లెక్కలు అందరినీ మూర్ఛపోయేలా చేశాయి. బ్రెజిల్పై 50% టారిఫ్లు ఎందుకు విధించాను అనే దానిపై వివరణ ఇచ్చిన ట్రంప్ లెక్కలు దిమ్మదిరిగిపోతున్నాయి. అసలు సంబంధం లేకుండా దేశం నచ్చకపోతే ఆయన వేసేస్తుంటాడు. దీనికి ఆయన అమెరికాతో ఆ దేశం వ్యవహరించిన తీరును, వాళ్ల వ్యవహార శైలి ఆధారంగా ట్రంప్ చెప్పిన లెక్క అందరినీ షాక్కి గురిచేసింది. ట్రంప్ చెప్పిన లెక్కలు చూసి ట్రంప్ కొత్త మ్యాథమెటిక్స్ కనిపెట్టాడు. అందరూ నేర్చుకుంటే అంతే సంగతులంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిరంతరం గందరగోళానికి గురిచేస్తున్న ఒక పేరు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఆర్థిక విధానాలు, ముఖ్యంగా టారిఫ్లపై ఆయనకు ఉన్న ప్రత్యేకమైన విధానం ఎప్పుడూ చర్చనీయాంశమే. టారిఫ్ రేట్లను నిర్ణయించడానికి ఆయన అనుసరిస్తున్న మ్యాథ్స్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణులను ఆశ్చర్యపరిచాయి. ట్రంప్ తాను టారిఫ్లను నిర్ణయించే విధానాన్ని నా వెరీ స్టేబుల్ బ్రెయిన్ నుండి వచ్చే అందమైన పర్ఫెక్ట్ నెంబర్లుగా అభివర్ణించారు. ఆయన ప్రకారం ఒక దేశంతో ఉన్న వ్యాపార లోటు ఆ దేశం అమెరికాను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తుంది అనే అంశం అమెరికా నెంబర్ 1 కాబట్టి అదనంగా కలిపే ఒక నెంబర్ ఆధారంగా ఈ టారిఫ్ రేట్లు నిర్ణయించబడతాయి. ఈ వివరణ చాలా మందికి అయోమయానికి అనిపించవచ్చు. అయితే దీని వెనుక ఉన్న ఆర్థిక ఆలోచనలు మనం పరిశీలించాలి. సాధారణంగా టారిఫ్లను నిర్ణయించడానికి ఆర్థిక నిపుణులు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో దేశీయ పరిశ్రమలపై ప్రభావం, వినియోగదారులపై పడే భారం, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, ద్రవ్యోల్బణం వంటివి ఉంటాయి. ఈ విధానం చాలా సుదీర్ఘమైన పరిశోధన, సంప్రదింపులు, ప్రభావ విశ్లేషణలపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ విధానం దీనికి పూర్తిగా విరుద్ధం. ఒక రకమైన అనుభూతి ఆధారిత నిర్ణయంగా కనిపిస్తుంది. ఆయన వ్యాఖ్యలు నిర్ణయాలకు ఏ విధమైన ప్రామాణిక ఆర్థిక ఫార్ములాలు లేవని స్పష్టం చేస్తున్నాయి.